సామూహిక అర్చన కార్యక్రమం మనందరం కూడా చక్కగా తిరుమల యొక్క మంగళాశాసనంతో ప్రారంభం చేసుకోబోతున్నాం. ముందుగా ఎవరైతే ఈ అర్చనలో పాల్గొనే భక్తులందరూ వారికి కేటాయించిన యొక్క ప్రదేశంలో చక్కగా ఆసీనులై మీకు కావాల్సిన యొక్క ద్రవ్యములన్నీ సమకూరాయో లేదో ఒకసారి చూసుకోండి. మీ అందరికీ ఆ పూజకు కావాల్సిన ద్రవ్యములన్నీ సమకూరాయా? అందరికీ పెరుమాళ యొక్క పటాలు అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ చిత్రపటానికి మీ దగ్గర ఉన్న యొక్క కుంకుమ తీసుకుని చక్కగా నిలువు బొట్టు పెట్టి స్వరూపం పెట్టండి. కొంచెం కుంకుమ నిలువుగా బొట్టు పెట్టినట్టుగా ధరింపజేయండి. స్వామివారి పటానికి అందరూ స్వరూపాన్ని ధరింపచేయండి. బొట్టు పెట్టండి అమ్మా, నిలువుగా పెట్టుబట్టండి అందరూ. అయిన తర్వాత సమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన వదన్మయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమతదంగ్రీకులం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిహార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రణేన పరకాలతీంద్రమిశ్ర శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. గోదాసమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఆరాధన చేసుకునే ముందు ఏదైనా పెరుమాళ్ళకి ఒక కైంకర్యాన్ని మనం చేయాలి అంటే ముందుగా సంకల్పం చేసుకోవాలి. పెరుమాళ్లకు నేనే ఈరోజు ఈ యొక్క కైంకర్యాన్ని చేస్తున్నాను, ఈ పూజను చేస్తున్నాను అనే యొక్క సంకల్పం చేసుకోవాలి. మనందరి చేత ఈ విధంగా సామూహికంగా అర్చన చేయించుకోవాలి అనే యొక్క సంకల్పాన్ని సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేమండి. మానవుడు ఏమనుకుంటాడంటే నేను చేస్తున్నానండి, నేనే ఇస్తున్నానండి అని చెప్పి అనుకుంటున్నాడు. ఇచ్చేవాళ్ళు మనం లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా లేదా? ఎంతోమంది ఉంటారు ఇచ్చేవాడు. కానీ భగవంతుడికి మన ద్రవ్యాన్ని స్వీకరించాలి. మన యొక్క ద్రవ్యానికి మనకి ధన్యత చేకూరాలి అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. రాష్ట్రే స్థితానాం సర్వ ప్రజానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యాది సకల సస్యాది అభివృద్ధి సిద్ధ్యర్థం సకల వృత్తి వ్యాపారాది ఉద్యోగాది వ్యవసాయాది దినదిన ప్రవర్ధమాన సిద్ధ్యర్థం విశ్వశాంత్యర్థం జగత్ కళ్యాణార్థం చ శ్రీ గోదా సమేత శ్రీకృష్ణ స్వామినః పూజాంచ కరిష్యే. ఎప్పుడైతే దేశం సుభిక్షంగా ఉంటుందో, రాష్ట్రం ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉంటాయో మనందరం బాగుంటారు. అందుకనే మన గోదాంబ వారు చెప్తుందండి, ఎన్ని వర్షాలు పడాలండి నెలకి? 3 వర్షాలు పడి చక్కగా నదులు శిలయాలన్నీ కూడా బాగా సమృద్ధిగా జలపాతాలతో నిండి ఉండి మేమందరం కూడా ఎంతో భోగ్యమైనటువంటి మార్గశిర మాస వ్రతాన్ని చేస్తున్నావయ్యా ఓ పర్జన్యదేవ. 1988లో 88 ముందు నాకు అంతగా తెలియదు. పెద్దజీర స్వామివారు తిరుమల లక్ష్మీనారాయణ యాగాన్ని సంకల్పం చేశారు. చిన్నజీర స్వామివారు పెద్దజీర స్వామివారు చక్కగా సంకల్పం చేసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, అనేక క్షేత్రాల నుంచి ఆ అభిమంత్రులు చేసిన యొక్క తీర్థాన్ని
మీ దగ్గర ఉన్న యొక్క ద్రవ్యాలన్నింటినీ కూడా తీర్థంతో ప్రోక్షణ చేయండి. ఓం శతోధ్యానం హిరణ్మయం తేన బ్రహ్మ విదామయం భూతం బ్రహ్మ పునేమహే ఇంద్ర సునిధి సహమాపునాతు సోమస్మత్య వరుణస్మీత్య యమో రాజా ప్రణామపునాత్మా యాతవే. ఓం అసునేజే పునఃస్మః చక్షు పునః ప్రాణిమిహ్నా జై భవం పశ్చిమసూర్యవచనం ధర్మతే హృదయామ పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ధ్యాయామి. ఈరోజు మనందరి చేత చక్కగా పూజింపబడుతున్న యొక్క కృష్ణ పరమాత్మని ఒక్కసారి మనందరం కూడా ధ్యానం చేద్దాం. అష్టోత్తర శతనామావళిని మనం పెరుమాళకు సమర్పణ చేద్దాం. ధ్యానం చేయండి. ఆ ధ్యానాన్ని ఏం చేసుకుంటాం, మీరందరూ చక్కగా అనుసంధానం చేయండి. శత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష్య మాం. నమామి నారాయణ పాద పంకజం. కరోమి మలం స్మరామి నారాయణ తత్వం అవ్యయం. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ భారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. ఓం. ఆ పుష్పాన్ని శ్రీకృష్ణ స్వామి వారి యొక్క పెరుమాళ పాదాల దగ్గర సమర్పించండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ధ్యాయామి. ఆ తర్వాత ఒక్కసారి ఆ పక్కన ఎవరున్నారండి, గోదాం చేసుకుంటున్నామంటే ఇదంతా మన గోదామ్మవారు ఇచ్చిన యొక్క మంగళాశాస్త్రం, అంటే ఆశీస్సులు. మనందరం కూడా బాగుండాలి అని చెప్పి మన పూర్వాచార్య అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఆశీస్సులు అని పొలిహ 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 అని చెప్తుంటారంటే నమ్మాళ్ళు వాళ్ళు. పొలిహ 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 అని తిరువాయిమధ్యలో చూశాను చూశాను, కళ్ళకు కనసంపైనటువంటిది చూడదగిన దాన్ని చూశాను అని చెప్పి భవిష్యత్తులో ఆవిర్భవించడం. ఎప్పుడో మంగళాశాసనాలు చేశారు మన పూర్వాచార్యులందరికీ. మనందరి ఎంతో అంతటి యొక్క ప్రేమ ఆదరణ ఉంది కాబట్టి ఇటువంటి చక్కటి సాంప్రదాయంలోకి వచ్చి మనందరం ఈ విధంగా పెరుమాళను ఆరాధన చేసుకుంటున్నాం. తీసుకోండి అందరూ. శ్రీరంగరాజ హరిచందన యోగ కరుణయ కమలాం శివాజ్ఞాం జీవితహరాయ నమః. ఓం శకటాసురభంజనాయ నమః. ఓం నందవ్రజజనానందినే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం నందప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః. ఓం పురాకృతయే నమః. ఓం సుఖవాగామృతాబ్దవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం మత్స్యవాటచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసురభంజనాయ నమః. ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఓం యమళార్జునభంజనాయ నమః. ఓం ముత్తాలతాళభేత్రే నమః. ఓం తబాలశ్యామలాకృతయే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటిసూర్యే నమః. ఓర్ణే నమః. ఓం పీతవాససే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః. గోవర్ధనాచలోదత్రే నమః. ఓం అజాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం కంజలోచనాయ. ఓం
विष्णुचित्तात्मजाय नमः। ओम सत्यै नमः। ओम गोपी वेशधराय नमः। ओम देव्यै नमः। ओम भूषुकाय नमः। ओम भोगशारण्यै नमः। ओम तुलसी कारणोद्भुताय नमः। ओम श्रियै नमः। ओम धन्वीपुरवासिन्यै नमः। ओम भद्रनाथ प्रियकर्यै नमः। ओम श्रीकृष्ण हितभोगिन्यै नमः। ओम आमुक्तमाल्यदाय नमः। అందరూ చెప్పండి, వచ్చిన వాళ్ళందరూ మీరు చక్కగా అనుసంధానం చేయండి. అందరూ కూడా ఈ యొక్క కృష్ణాష్టకాన్ని అనుసంధానం చేద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారణో పురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. పూర్వాలన్నీ ఒక పెద్ద ధూళి కొండలాగా ఉందనుకోండి. మనం చేసుకునే యొక్క పుణ్యం, భగవన్నామ స్మరణం ఒక చిన్న నిప్పు కణికలాగా వెళ్ళి దాని మీద పడితే ఏమైపోతుందండి? అంత పెద్ద ధూళి కొండ చిన్న నిప్పు కణికతో దగ్ధమైపోతుంది. అలా భగవన్నామ స్మరణతో మనం తెలిసి తెలియక చేసిన యొక్క అపరాధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయట. అందుకనే భగవంతుడి యొక్క నామస్మరణం ఎప్పుడూ చేస్తూ ఉండాలని చెప్తుంటారు. నమ్మాళ్ళ వాళ్ళకు కూడా కృష్ణుడు అంటేనే ఎంతో ప్రీతి. వారు తిరువేమోజి ప్రబంధాన్ని చక్కగా వారు గానం చేస్తున్నప్పుడు దివిదేశాల్లో ఉన్న పెరుమాళ్ళందరూ చక్కగా ప్రత్యక్షంగా వారికి దర్శనం అవుతున్నారు. కానీ కృష్ణుడి యొక్క స్మరణ చేస్తూ ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మను వారు ప్రార్థన చేస్తున్నారో వెంటనే వారికి స్త్రీ భావన కలిగేది. ఎందుకని? గోపికలుగా ఉంటే బాగుంది కదా, కృష్ణ పరమాత్మలో ఎప్పుడు నేను సఖ్యతను పొందేవాడిని అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ అంత రాసలీల చేశాడు గోపికలతో అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ చేశాడు యొక్క రాసంలోకి, మహారాసంలోకి మహాలక్ష్మి అమ్మవారు వచ్చిన ప్రవేశం లేదు కండి. మహాలక్ష్మి అమ్మవారు వచ్చిన నో ఎంట్రీ అని చెప్తారట. ఎందుకంటే పరమాత్మతో మనం ఎప్పుడు కూడా సామీప్యంగా ఉండాలి. అవందరూ గోపికలకు ఉంచారు. కృష్ణుడికి చక్కగా వారి యొక్క కృష్ణుడికి పదార్థాలు సమర్పించారు. కృష్ణుడితో ఆడారు, పాడారు. అందుకనే మన పెద్దలు ఏం చెప్తారంటే మత్స్య కూర్మ వరాహ నారసింహాది అన్ని అవతారాల్లోకి పరిపూర్ణమైన అవతారం ఏదైనా ఉన్నదయ్యా అంటే కృష్ణావతారమే. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ నరసింహావతారాల్లో పరమాత్మ తన యొక్క రక్షకర్తాన్ని చూపించాడు. రామావతారంలో ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అన్నట్టు పుంసా మోహన రూపాయ. ఆ రామచంద్రుడు చూస్తే మగవాళ్ళకు కూడా ఈర్ష్య కలుగుతుంటాం. అబ్బాయి ఎంత బాగున్నాడురా, ఆజానుబాహం, ఆ చేతులు చూడండి ఎంత పొడుగుతూ ఉన్నాడు, ఆ వక్షస్థలం చూడండి ఎంత విశాలంగా ఉన్నదో. అరవింద దళాయతాక్షం ఉన్నట్టుగా రాముడిని చూస్తే ఆ మగవారికే అంత గొప్ప మోహం కలిగేది. అందుకనే పుంసా మోహన రూపాయ అని చెప్పి చెప్తుంటారు కదా. ఎవరైతే రామావతారంలో పరమాత్మ యొక్క రూప సౌందర్యాన్ని చూసి బాగా కాంక్షించి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరో జన్మలో గోపికలుగా అవతరించారు. ఎందుకంటే రామావతారంలో ఏకపత్ని వ్రతంతో ఉన్నాడు రామచంద్రుడు. మళ్ళా వచ్చేటువంటి అవతారంలో కృష్ణావతారంలో మీ అందరూ కూడా నా సఖ్యులై ఉంటారని చెప్పి వరం ఇచ్చాడు. పరమాత్మ ఎవరు బాకీలు అటు పెట్టుకోడండి. ఈ రోజు కాకపోతే రేపైనా తీర్చేయాలి. మానవుడు ఏం చేస్తాడంటే ఎట్లా ఎక్కడున్నావు అని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ పరమాత్మ అలా ఉండడండి. పాపం రాక్షసులందరూ కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారట. ఎప్పుడు పుడతాడరా యొక్క నారాయణుడు, ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు మనం ఆయన చేసేది అని చెప్పి చూస్తూ ఉన్నారట. మిగతా అవతారాల్లో దశరథ మహారాజునికి కుమారుడిగా జన్మించాడు, పెరిగాడు.
విశ్వామిత్రుడి వెంట యజ్ఞ సంరక్షణార్థమై వెళ్ళినప్పటి నుంచే రాక్షస సంహారం చేయడం ప్రారంభించాడు పరమాత్మ. అప్పటిదాకా చేయలేదండి. కానీ పరమాత్మ కృష్ణుడిగా ఎప్పుడైతే ఈ యొక్క ఆవిర్భూతం మహాత్మన అని చెప్పి ఎప్పుడైతే ఈ యొక్క దేవికి గర్భాన చతుర్భుతుడిగా ఆవిర్భవించాడో అప్పటి నుంచే తెలిసిపోయేదండి రాక్షసులందరికీ, అదిగో పరమాత్మ ఆవిర్భవించాడు, మనం వెళ్ళాలి అని చెప్పి. అందుకనే చూడండి, కృష్ణావతారంలో చిన్ని కృష్ణుడి దగ్గరే దండయాత్ర చేయడం మొదలుపెట్టారట వీళ్ళందరూ కూడా. అవునా కాదా? ఎవరు పట్టు వచ్చింది రెండు రాక్షసులు ఎవరండి? ఎవరు? పూతన దగ్గర నుంచి ఉన్నారట. మరి ఆ పూతన కూడా పరమాత్మ చేతిలో వెళితేనే దానికి మోక్షం వస్తుంది. ఎప్పటి నుంచో ఆ రాక్షసుగా ఉండి 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 విసుగు పుట్టిపోయింది. మనమైనా ఎప్పుడో ఒక స్థితిలో ఉన్నాం అనుకోండి, మనకు కూడా విసిగేస్తూ ఉంటుంది. కాస్త మనకు కూడా ఆడవిడికి ఉండాలి కదా. అలా ఆ పూతలకు కూడా పాపం ఎప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి కాంక్షించి అక్కడ నుంచి క్యూ కట్టారటండి వరుసలందరూ. బకాసురుడు, వత్సాసురుడు, ఆకాసురుడు, శకటాసురుడు. ఎందుకంటే పరమాత్మ కోసం ఆ రాక్షస రూపంలో ఉండి 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 ఎప్పుడైతే పరమాత్మ చెయ్యి వాళ్ళ మీద పడిందో ఆ పరమాత్మ యొక్క చేతుల వాళ్ళు నశించి మోక్షాన్ని పొందారు. మనం అంతా కూడా ఆనందించేలాగా తను ఏవైతే యొక్క జగత్తుకు దర్శింప చేయాలి అనుకున్నాడో అన్ని లీలలో చేశాడు. రామాయణం మనకు చదువుతుంటే మనకు కూడా శోకం వస్తుందండి. పాపం రాముడు వారు సీతమ్మ వారు ఇట్లా విడిపోయారు, ఇలా జరిగింది, రాముడు ఎంత కష్టపడ్డాడు, సీతమ్మ వారు ఎంత కష్టపడింది అని చెప్పి మనకు కూడా శోకం వస్తుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మని లీలలు మనం పఠనం చేస్తుంటే అది శ్రీమద్ భాగవతం కానీ లేదంటే మహాభారతం కానీ ఏ లీలలు చెప్పుకున్నా మనకి ఆనందంగా ఉంటుంది. అందుకనే అటువంటి ఆనందం కలిగించాలనే మన ఆళ్వార్లు ఆచార్యులందరూ కూడా ఇటువంటి స్వామిని మనం సేవించాలి కదా అని చెప్పుకున్నారు. ఎలా? కోడి ఇరుందు అని మనమందరం కూడా కూడుకుని కదా శ్రీకృష్ణ పరమాత్మను పొందవలసింది అని చెప్పి. మామూలుగా మనం దేవాలయానికి వెళ్ళిపోతే మనంతటగా మనం సిద్ధమైపోతాం, మన దగ్గర ఉండే స్కూటరో కారో ఎక్కుతాం, గుడికి వచ్చేస్తాం. ఇరుగు పొరుగు వాళ్ళని కలుపుకోం, వాళ్ళు వెళ్తే వెళ్తారులేండి, మనకెందుకు, మన ద్వారా మనం వెళ్ళిపోదాం. కానీ మన గోపికమ్మలు ఏం చేశారండి? 6వ రోజు నుంచి ఒక్కొక్కరిని చక్కగా మేలుకొలిపి, అమ్మా ఈలో ఇంతటి గొప్ప గుణం ఉన్నది. ఒక ఆమె ఎంతో సౌందర్యం, ఒక ఆమె పరమాత్మ యొక్క భావన మనసు నిండా ఆపాదించుకుంది. ఆయన పిలిస్తే చాలు పరమాత్మ ఆమె దగ్గరికి వస్తాడట. మనందరం పరమాత్మ ఎక్కడున్నాడని చెప్పి ఆయన చుట్టూ మనం పరిగెడుతూ ఉంటుంటాం. కానీ ఆ పరమాత్మకు కూడా నచ్చేటువంటి గోపిక ఒక ఆవిడ పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటుంది. ఇలా వీళ్ళందరినీ గోపికలందరినీ వాళ్ళ యొక్క గోష్ఠులోకి చక్కగా ఆహ్వానించుకొని 16వ పాసుల నుంచి చక్కగా నందగోపుని ఇంటికి చేరి ఆ యొక్క పెరుమాళ్లను శరణాగతి చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి దివ్యమైన యొక్క వ్రతంలో ఈనాడు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనందరం చక్కటి పూజా కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇప్పుడు పరమాత్మకు చక్కటి ధూపం సమర్పించడానికి అందరూ అగరబత్తులను వెలిగించుకోండి. చెప్పండి. సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. దివ్య పరిమళ ధూపం ఆగ్రాపయామి, దీపం సందర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పెరుమాళ్లకు ఆ పటం దగ్గర ఒకసారి నీటిని ప్రోక్షణ చేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పెరుమాళ్లకు ఆరగింపు చేయడం కోసం ఇంకా మీరు ఏమైనా తెచ్చుకుంటే ఆ ద్రవ్యాలన్నీ కూడా ఆ పెరుమాళ్లకు ఎదురుగా పెట్టుకుని ఆ ద్రవ్యాల మీద ఒకసారి నీటిని ప్రోక్షణ చేసి ఒక తులసి దళాన్ని ఉంచండి. ఓం శ్రీం సురభ్యై నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అందరూ ఒకసారి నమస్కారం చెప్పండి. పాయసాన్నం ఉడాన్నంచ ముద్గాన్నం శుద్ధ మోదనం
दधि क्षीर आद्य संयुक्तं नानाशाखा फलान्वितं अपूपान् विविधान् स्वादून् आदितान् पृथुकान् गुण सम्मिश्रान् सजीरका मरीचिकान् अन्नं चतुर्विधं ज्ञेयं क्षीरान्नं घृता शर्करं पंचदा षट्रसोपेतं गृहाण మధుసూదన. ఓ స్వామి, ఇటువంటి ద్రవ్యాలన్నీ కూడా చక్కగా నీకు సమర్పిస్తున్నానని చెప్పి చెప్తున్నారు. విదూర అర్పితే మురరిపో కుంతి అర్పితే యాదృశి యా గోవర్ధన మూర్ధ్ని యా చ పృథుకే స్తన్యే యశోద अर्पिते भारद्वाज से अधरे योषितां या प्रीति मुनिपत्नी भक्तिरचिते अद्य अत्रापि तां तां कुरु అని చెప్పి చెప్తున్నారు. పరమాత్మకి చక్కటి భోగ్యముడి యొక్క పదార్థాలను వీళ్ళందరూ సమర్పించారు కండి. వాళ్ళందరూ అంత భోగ్యంగా సమర్పిస్తే పరమాత్మ కూడా అంత ఆనందంగా ఆ ద్రవ్యాన్ని స్వీకరించాడు అని చెప్తున్నారు. శ్రీరంగేశాయ మంగళం, శ్రీకాంతాయ కళ్యాణరథేరథేర్జనాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, అష్టశ్రేయస్సురగస్తూరి వాసనాద్వాసుదరథే శ్రీహస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం, కమలాపతి కస్తూరి గంధమాంచదవక్షిషే యాదవాద్రివాసాయ సంపదాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం, స్వచిష్టమాలికా బంధగంధరవందన విష్ణువే విష్ణుచితనూజాయే గోదాయే నిత్యమంగళం, శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రవర్ణత్రేదుటే శ్రీచంద్రనే మునధామ్నే శతగోపాయ మంగళం, శ్రీపదర్వేదశాస్త్రికైః ఉత్తర్యాయ మహాభ్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళం, గుణామూలావీర్ణాయ దోషితానిరసోనే సంజయ. ఆ హారం దగ్గర ఒక బొట్టు నీటిని వేసి అందరూ పైకెత్తి అందరం ఒకసారి గోవింద చెప్తాం. ఒక్క బొట్టు నీళ్ళు వేసి చక్కట్ల పైకెత్తి పెట్టుకోండి. అందరూ కూడా పైకెత్తి పెట్టుకోండి. అందరూ కూడా గట్టిగా చెప్పండి గోవింద. ఇంకొంచెం గట్టిగా గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. దీపాలను కింద పెట్టుకోండి. పుష్పా పరమం పదకం సదా పశ్యంతు సూరయః దివే వజక్షురాదం దధిప్రా సోమిన్యోజ గృవాంగస్యందతే విష్ణోర్యత్ పరమం పదం పర్యాప్యానంతరాయ సర్వస్తోమోతి రాత్రవత్తుమహర్భవతి సర్వస్యాస్తి సర్వస్యే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే विष्णु पत्नी के धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. गोविंदाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नः श्रीकृष्ण प्रचोदयात्. महादेव्यै विद्महे श्रीभूदेव्यै धीमहि तन्नो श्रीराम प्रचोदयात्. श्रीमान् श्रीमदः గోత్రోద్భవస్య. మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల పేర్లు ఒక్కసారి చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమదः గోత్రోద్భవస్య ఏదేశాం భక్తానాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టగామ్య అర్థమసిద్ధిరస్తు సమస్త సన్మంగళాని సంతు. ఆ మంత్రం పెట్టుకొని ఒక్కసారి కళ్ళ కట్టుకుని పెరుమాళ్ళ స్వామివారి పాదాల దగ్గర సమర్పించండి. ఒకసారి పుష్పాన్ని తీసుకోండి. यस्य स्मृत्यार्चनामोक्त्यागमं पूजक्रियादिषु न्यूनं सम्पूर्णतां यादृच्छं मंत्रहीनं क्रियाहीनं मुक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं ददास्ते. अनया ध्यान आवाहनाद षोडशोपचारपूजया भगवान् सर्वात्मकः सर्वं श्री कृष्णार्पणमस्तु. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాల కింద ఆ పుష్పాన్ని సమర్పించి పరమాత్మ ఇంతసేపటి నుంచి చక్కగా కూర్చొని చేసుకునే యొక్క వ్రతం ఈ పూజా కార్యక్రమంలో పరమాత్మకి మనసులో చేస్తున్న భావంతో వికరణ శుద్ధిగా చేయాలి.
అటువంటి భావన కనుక లేకుండా పొరపాటున తెలిసి తెలియక ఏమైనా అపరాధం చేసినట్లయితే అవన్నీ కూడా తెలిగిపోయి మా యొక్క పూజను చక్కగా పరిపూర్ణంగా నీవు స్వీకరించి అమ్మవారితో కూడుకున్న యొక్క నీ అనుగ్రహాన్ని మాకు ఎప్పుడూ కూడా కటాక్షించు స్వామి అని చెప్పి నమస్కారం చేసుకోండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞస్య కర్మణస్మై నారాయణాయ సమర్పయామి శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రూపంగా ధరించండి ఈ యొక్క పూజా కార్యక్రమం ఇంతటితో